సలీం పాషా జ్యువెలరీ, పాన్ చౌరస్తా రోడ్డు, మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023, 9885254758. अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। आज हैदराबाद में मुनक़िदा MLC इलेक्शन तरबियती इजलास में अनिरुद्ध रेड्डी रुकने असेंबली जडचर्ला ने शिरकत की और मुखातिब किया। పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు గత 5 సంవత్సరాలైంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయ్యి. అసలు గుర్తింపు లేకుండా ఎంపీటీసీలు మాత్రం నిధులు లేకుండా గ్రామాలకి వెళ్తే అసలు మీరు ఏం చేస్తుందంటే కూడా ఆ పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు మీకు నిధులు లేకుండా మీ గ్రామాల్లో మీకు అసలు విలువలు లేకుండా చేసిన ఆ ప్రభుత్వం ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈ ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తుందో నాకు అర్థమవుతుంది. ఆఖరికి కేటీఆర్ కూడా గోవాకు పోయాడు. ఎప్పుడైనా ఎంపీటీసీలను దగ్గర రానిచ్చిందా? ఎప్పుడైనా కౌన్సిలర్ని పిలుచుకొని మీ సమస్యల గురించి తెలుసుకున్నా? ఈరోజు మా సీఎం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ ఇంటికి వెళ్తే వాళ్ళని కలిసి సమస్యలు తెలుసుకున్న ప్రజల పాలన, ప్రజల ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. మన క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు మా జడ్చర్ల నియోజకవర్గం వాసి. ఈరోజు ఒక పక్కనేమో ఒక క్రిమినల్, ఎటు చూసినా కేసులు, బహుశా ల్యాండ్ భూముల కబ్జాల కోసము, భూదందాల కోసం రాజకీయాలకు వచ్చిండేమో. కానీ జీవన్ రెడ్డి గారు సేవా గుణం, సేవ కోసము మీకు సేవ చేయాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు జీవన్ రెడ్డి గారికి 1వ నంబరు 1 గీసి ఆయనను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।